జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిన్న రాత్రి మన దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమైన కలకలం అంతా కూడా రేగింది. నీట్ పరీక్షలు, పేపర్ లీకేజీల నెపంతో రోడ్లపైకి వచ్చినటువంటి కొంతమంది ద్రోహులు నిరసనల పేరుతో నగరంలో తీవ్రమైన రాళ్ల దాడికి తెగబడినారు. జంతర్ మంతర్ దగ్గర శాంతియుత ఆందోళన అని చెప్పేసి డ్రామాలు చేస్తూ పగలేమో అమాయక విద్యార్థుల ముసుగులో వచ్చి రాత్రి కాగానే ఈ కరపత్రాలన్నీ కూడా పక్కన పడేసి రాళ్ళు, ఈ బాటిల్స్, అదేవిధంగా కర్రలతో మన పోలీసులపైన, ఆర్ఐఎఫ్ సిబ్బంది పైన విచక్షణారహితంగా దాడులు చేస్తారు, మూక దాడులకు పాల్పడుతున్నారు. గాయపడినటువంటి మన పోలీసుల పరిస్థితి చూస్తూ ఉంటే ఈ హింస వెనక ఎవరు ఉన్నారు, వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటో పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా ఈ రోజు ఏదో కొత్తగా జరుగుతున్న వింతేం కాదు. మన భారతదేశ చరిత్రను ఒకసారి వెనక్కి తిరగేసి చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే మన దేశం వేగంగా ముందుకెళ్తా ఉన్నప్పుడు, అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నప్పుడు, మన సనాతన ధర్మం బలంగా నిలబడతా ఉన్నప్పుడు అది చూసి తట్టుకోలేక ఇలాంటి దేశద్రోహులు, హిందూ వ్యతిరేకులు అందరూ కూడా ఏదో ఒక వంక వెతుకుని దేశంలో రభసనంతా కూడా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆనాడు కాశ్మీర్లో మన వీర జవాన్లపైన రాళ్లు విసిరిన జిహాదీ శక్తుల నుంచి ఈరోజు ఢిల్లీ వీధుల్లోకి వచ్చి శాంతి భద్రతల్లో పాడు చేయాలని చూస్తున్నటువంటి టూల్ కిట్ గ్యాంగుల వరకు అందరిది కూడా ఒకటే దిక్కుమాలి బుద్ధి. కష్టపడి చదువుకునేటటువంటి మన పేద విద్యార్థుల భవిష్యత్తు గురించి వీళ్ళకు ఏ మాత్రం కూడా పట్టింపు లేదు. చూడండి, నీట్ పరీక్షలో ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ర్యాంకులు సాధించినటువంటి నిజమైన విద్యార్థుల మాటలు వింటే నేను చెప్పేది కరెక్టా కాదనేది మీకే అర్థమవుతుంది. నీట్ నంబర్ 1 ర్యాంకర్ అయినటువంటి ఆర్య గుప్తా మాట్లాడుతూ, మొదటిసారి పేపర్ లీక్ వార్త విని పరీక్ష రద్దయినప్పుడు నేను చాలా ఏడ్చిన, కుంగిపోయినా, కానీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ పరీక్ష రాసి ఫస్ట్ ర్యాంక్ కొట్టానని చెప్పేసి చెప్పినాడు. ఇక సెకండ్ ర్యాంకర్ అయినటువంటి పన్సుల్ బన్సాల్ అయితే అసలు నిజాల్లో బయట పెట్టేశాడు. రోడ్లపైకి వెళ్ళి గొడవ చేయడం ఎందుకు, ఇంట్లోనే ఉండి కష్టపడి చదువుకుంటే మార్కులు పెరుగుతాయి కదా అని చెప్పేసి నాకు అనిపించింది. అదే పట్టుదలతో చదివి నా మార్కులను 706 నుంచి 715కి పెంచుకున్నానని చెప్పేసి చెప్పినాడు. మరి ఈ విధంగా కష్టపడి చదువుకునే నిజమైన విద్యార్థులు ఇంట్లో కూర్చొని చదువుకుంటూ ఉంటే ఈ విధంగా వీధుల్లోకి వచ్చి మన పోలీసుల పైన విపరీతంగా రాళ్ళు విసురుతాంది ఎవరు? వీళ్ళందరూ విద్యార్థుల. చూశారు వాళ్ళ మాటలు ఏంది, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఫ్యాంట్లు ఇప్పి వాళ్ళంతా కూడా వాళ్ళ స్వభావం ఏందో చూపిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, మన మహిళా జర్నలిస్టుల పైన లైంగిక దాడులకు పాల్పడతారు. వాళ్ళు పట్టుకొని లాగడం, నలపడం ఎంత దారుణం అంటే చూస్తే చెప్పులతో కొట్టాలనిపిస్తుంది. కాకి డ్రెస్సులను, రక్షణ కవచాలను పగలగొట్టండి ఎవరో దేశ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలా. ఏమేమి మాట్లాడతారా? మోడీ గారిని నోటుకు వచ్చినట్టు అమ్మ నాల్ని మాట్లాడతారు, నోటితో చెప్పలేని, కనీసం రాయలేని మాటలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు తెలిసిన, ఎంత దారుణంగా మాట్లాడతారు తెలిసిన. వీళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే కనీసం వాళ్ళ అమ్మ నాన్న కూడా వీళ్ళని ఇంట్లోకి రానిరు. సామాన్య ప్రజలు కానీ వీళ్ళు కానీ దొరికితే కుక్కలు కొట్టాడు కొడతారు, నడి రోడ్డు మీద వేసి. అంత దారుణంగా మాట్లాడతారు. వీళ్ళు ఎందుకో ఈ దేశంలో పుట్టినోళ్ళైనా లేకపోతే పాకిస్తాన్ వాళ్ళకి పుట్టినోళ్ళు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే కూడా రాళ్ల దాడులు చేస్తున్న వాళ్ళతో మాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళెవరో మాకు తెలియదని చెప్పేసి తేల్చి చెప్పేశాడు. ఈ గొడవల్లోకి ఇప్పుడు రాహుల్ గాంధీ ఎంటర్ కావడమే పెద్ద వింతగా మారిపోయింది. మీకు అందరికీ తెలుసు కదా, ఈ మధ్యకాలంలో ఈనాడుకు పెత్తనాలు దొబ్బరపోయినాడు, టూర్లు షికార్లు ఏదో తేని పోయాడు. నిన్న ఢిల్లీలో తాను అరెస్ట్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులే ఆయన చెవులేకి వచ్చంట, ఈ ప్రభుత్వాన్ని మీరు పడగొట్టండి, ఈ ప్రభుత్వాన్ని మీరు పడగొట్టండి అని చెప్పారని చెప్పేసి ఒక కట్టుకత్తలినాడు. కాదులే, అదేం పేకమేడా, ఏమన్నా ఆడాడి బాగా అలవాటైందేమో, ఏమన్నా పడదోసేది, ఇదేం పేకమేడా అంటాలే. అంతేకాకుండా నా నోట్లో నుంచి రక్తం వచ్చినా సరే నేను భయపడినని చెప్పేసి క్లైమాక్స్ డైలాగ్ అన్నీ కూడా చెప్పినాడు. కాదు, నేను ఏమైనా కొట్టారు ఎవరన్నా, ఎందుకు వచ్చింది నీకు నోట్లోంచి ముక్కల్లోంచి రక్తం, నేను ఏమైనా కొట్టారా అంటాలే. ఏది డ్రామాలు చూడండి ఎట్టున్నదా. ఎప్పుడో సినిమాల్లో చూసినాం, వేణు మాధవ్ యాక్షన్లో కూడా చూసినాం. ఇదంతా కూడా నోట్లోంచి రక్తం వచ్చేది, ఆయనకు క్యాన్సర్ వచ్చేది, సెలైన్ ఏకంగా మందు ఎక్కించుకునేది, టడని చాలా చూసినాం. జనాలంతా కూడా పండిపోయినారు. ఎవరు వింటారు మీ డైలాగులు, మీ కథలన్నీ అంటాలే. ఈయన గారికి దేశం పైన ఎంత ప్రేమ ఉండదో, ఈ దేశ యువత పైన ఎంత బాధ్యత ఉండదో మనకందరికి కూడా చాలా బాగా తెలుసు. కాదులే, దగ్గులు తాతకి ఇరికినా అన్నట్టు మనకు తెలియదు ఈయన గారికి కథలన్నీ కూడా. కాంగ్రెస్ పార్టీ ఈ గొడవలకు మద్దతు ఇవ్వడం వల్ల విద్యార్థుల సమస్య పక్కదారి బట్టి కేవలం రాజకీయం కోసమే ఈ రచ్చంతా కూడా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వీళ్ళంతా కూడా పట్టుబడితే మన బీజేపీ జాతీయ నాయకుడు జేపీ నడ్డా గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షాల నోళ్లు మూయించాడు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకేజీలు జరిగాయని చెప్పేసి ఆధారాలతో సహా తిప్పి కొట్టడంతో వీళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయినారు. ఇక జంతర్ మంతర్ దగ్గర ఈ ధర్నాలో
బజరంగ్ పూనియా, రాకేష్ టికాయత్ తెలుసు కదా ఇతను ఎవరా, ఏది రైతుల పేరు చెప్పి పెద్ద డ్రామాలే ఆడినారు ఈ అరవింద్ కేజ్రీవాల్కు పెంపుడు కుక్క అని చెప్పుకోవచ్చు ఈయన గారిని. అదేవిధంగా ఏది చైనాకు తొత్తైనటువంటి బృందాకారత వంటి పాత ముఖాలే మళ్ళీ ప్రత్యక్షమైనాయి. వీళ్ళంతా కూడా దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులే. వీళ్ళంతా కూడా ఈ దేశాన్ని నాశనం చేయాలనే వాళ్ళే, వీళ్ళంతా కూడా ఈ దేశాన్ని ముక్కలు చేయాలనే వాళ్ళే. వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీకందరూ కూడా చాలా బాగా తెలుసు. దీనిపైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అయినటువంటి డానిష్ కనేరియా చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టంట వైరల్ అవుతుంది. భారత్లో ఏ నిరసన జరిగినా ఒకటే టూల్ కిట్ స్క్రిప్ట్ అయితే ఉంటుంది. శ్రీరాముడిని, భారతమాతను, హిందుత్వాన్ని, ప్రధాని మోడీ గారిని తిట్టడమే పనిగా మారిందని చెప్పేసి డానిష్ కనేరియా ఈ ద్రోహులకు అందరికి కూడా తోలు తీశాడటే. అలాగే ఈ నిరసనలపైన టీమిండియా క్రికెటర్ల భార్యలు కూడా సోషల్ మీడియాలో స్పందించారు. ఈ డానిష్ కనేరియా ఎవరు? ఒక పాకిస్తానీ, అయితే ఆయన ఒక హిందూ. ఆయన ఒక హిందూని చెప్పేసి గుర్తుపెట్టుకొని ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన వాస్తవాలు మాట్లాడాడు. కానీ మన ఇండియాలో ఇప్పుడు ఫేమస్ క్రికెటర్లు ఎవరు, పేరు మోసిన క్రికెటర్ల భార్యలు మాత్రం ఏ విధంగా స్పందించారో తెలిసిన? రోహిత్ శర్మ భార్య రితిక, బుమ్రా భార్య సంజన, అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిషతో పాటు బాలీవుడ్ సినీ నటుడు సల్మాన్ ఖాన్, మాజీ క్రికెటర్ అయినటువంటి యువరాజ్ సింగ్ కూడా ఢిల్లీ విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపినారు. అయితే విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్తూనే నిరసనల పేరుతో హింసకు దిగడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదని చెప్పేసి స్పష్టం చేశారు. సరే, బాగానే ఉండాలి. విలువలతో కూడినటువంటి సనాతన ధర్మం ఉన్న ఈ పవిత్రమైన దేశంలో అమాయక విద్యార్థుల ఆవేదనను అడ్డుపెట్టుకుని రాజకీయ లాభం పొందాలని చూసేటటువంటి ప్రతి కుట్రదారుడికి త్వరలోనే చుక్కలైతే కనపడతాయి. ఇప్పుడు వీళ్ళు ఎన్ని మాట్లాడుతున్నారు కదా ఈ సెలబ్రిటీలు అంతా కూడా, మన దేశంలో పుల్వామా అటాక్ జరిగినప్పుడు లేకపోతే మనం ఆపరేషన్ సింధూర్ టైంలో కావచ్చు, చాలా సందర్భాల్లో వీళ్ళు కనీసం నోరు మెదపలా చాలా మంది ఏడిపినారు అప్పుడు వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళు ఏదో నోటుకొచ్చేట ఏదేదో మాట్లాడతారు. దేశంలో అలజడి సృష్టించి పబ్బం గడుపుకోవాలనుకునే ఈ స్వార్థపరుల ఆటలు మన నరేంద్ర మోడీ గారి పాలనలో ఎంత మాత్రం కూడా సాగు. చదువుకునే విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది, అందులో డౌట్ అయితే లేదు. అదే సమయంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసులపైన రాళ్ల దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరి వికెట్ పడడం మాత్రం పక్కా. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే చట్టం నుంచి ఎట్టి పరిస్థితులు కూడా తప్పించుకోలేడు. అది అసలు విషయం. ఇక్కడ మీరు సపోర్ట్ చేయండి, ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళు సపోర్ట్ చేయండి, అంతేగాని రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు విద్యార్థుల ఒకసారి కళ్ళు పెట్టి చూడండి, వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు, ఏ విధంగా బిహేవ్ చేస్తారు. వాళ్ళకి అసలు నీట్ అంటే దానికి అబ్జర్వేషన్ ఏంటో తెలియదు. కనీసం చదువుకోని వాళ్ళు కూడా అక్కడికి వచ్చి వాళ్ళు అంతా ఈ కైనీ బ్యాచ్లు అంతా వాళ్ళు ఎన్ని మాట్లాడతారో, ఎన్ని బూతులు తిడతారో, మనలో ఒకసారి తిడితే ఆ బాధ ఏందో మనకు తెలుస్తుంది. అంత దారుణంగా ప్రవర్తిస్తారు. మొత్తం కూడా దేశ వ్యతిరేకులు, హిందీ వ్యతిరేకులే. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మన దేవుడు కూడా క్షమించడం, ఇది మాత్రం వాస్తవం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.